ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరొచ్చినా మిమ్మల్ని విడిపించుకోలేరు. లక్ష 2 లక్షల 5 10 సెటిల్మెంట్ చేసుకుందాం. మాకు న్యాయం కావాలి. ఎవరు మీరు? చూడండి, మీకు న్యాయం జరగదు. ఎందుకంటే మయూక అన్యాయంగా ఇతన్ని యాక్సిడెంట్ చేయలేదు. వేరే ఒకరిని సేవ్ చేయబోయి ఇంకొకరికైనా గాయం ఇది. అన్ఫార్చునేట్లీ జరిగిన యాక్సిడెంట్ ఇది. నేరంగా పరిగణించదు న్యాయస్థానం. నేను హ్యూమన్ రైట్స్ లాయర్ని, నాకే చెప్తావా నువ్వు? బాబాయ్, ఒకసారి లోతుగా ఆలోచించు. నా క్లయింట్ మయూక కార్ డ్రైవ్ చేస్తుంటే సడన్గా కుక్క అడ్డం వచ్చింది. దానికి ఏం కాకూడదన్న ఉద్దేశంతో ఒక్కసారిగా బ్రేక్ వేస్తూ స్టీరింగ్ పక్కకి తిప్పినప్పుడు రోడ్డు మీద కూరగాయలు అమ్మే ఇతనికి కార్ తగిలింది. అయినా ఈ రోడ్లో నెల రోజుల్లో 5-6 వీధి కుక్కలు యాక్సిడెంట్కి గురై చనిపోయినట్టు పేపర్ కటింగ్ కూడా చూపిస్తాను, కావాలంటే చూడండి. సో అకార్డింగ్ టు యానిమల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1960 ప్రకారం ఈ కేసు వీగిపోతున్నప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు వాగిపోరాదు లాయర్ సాబ్. ఎందుకంటే నేను కూడా ఒక వకీల్ సాబ్నే. వాట్ నెక్స్ట్ పృథ్వీ? వెరీ సింపుల్. ఆ క్యాష్ ఒకసారి ఇవ్వు. ఇదిగో పెద్దాయనా, ఈ డబ్బులతో నీ వ్యాపారం పెంచుకుంటావో లేదా మీ వాళ్ళతో డబ్బులు పంచుకుంటావో అది నీ ఇష్టం. కానీ ఇంకొకసారి రోడ్డు మీద మాత్రం కూరగాయలు అమ్మకూడదు, సరేనా? అలాగే బాబు. చట్టాల గురించి చెప్పి తప్పించుకుంటారనుకున్నాం, కానీ పెద్ద ఆయనకి అండగా నిలబడ్డారులే. దండాలే, ఉంటాను. సర్లే పెద్దాయనా, నువ్వు వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకో. అలాగే సరేనా? బాబు. మీరు మాత్రం మారయ్యా. అదే డబ్బు నేనిస్తానంటే తీసుకోలేదు బాస్టర్డ్స్. మన దగ్గర డబ్బున్నట్టు చెప్పకూడదు, వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు చెప్పాలి. ఏమైనా సరే టైంకొచ్చి సేవ్ చేసావు పృథ్వీ. మీ నాన్నమ్మ గారికి తెలిస్తే నిన్ను ఎవ్వరూ సేవ్ చేయలేరని వచ్చాను. దట్స్ ఆల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.